ద్వేషి అయిన చంద్రబాబు నాయుడు ప్రజల్ని మోసం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గడంపై బుధవారం రాజమండ్రిలో వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు. తల్లికి వందనం, ఫీజు రియంబర్స్మెంట్, రైతులకు పెట్టుబడి సహాయం ఇవ్వకుండా అన్ని వర్గాలను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఏ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి ఒక ప్రకటన చంద్రబాబు నాయుడు గారు చేశారు. అది ఏ విధంగానంటే, ఆకాశమే హద్దుగా హామీలు ఇచ్చి కోటి వరాలు అన్నాడు 94లో, 2004లో 94-99 మధ్యలో కోటి వరాలు ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు అర్థం కావటం లేదు, ఈ రాష్ట్రంలో ఖజానా ఖాళీగా ఉంది, దివాలా తీస్తుంది ప్రభుత్వం అని ప్రకటన చేసినటువంటి ఒకే ఒక పాలకుడు చంద్రబాబు నాయుడు గారని, అధికారంలోకి రాకముందు ఆయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా అసత్యాలు అనేటువంటి మాట రోషయ్య గారు చెప్పినటువంటిది సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. అలాగే 2014లో రాష్ట్ర విభజన జరిగింది. ఈ రాష్ట్రం విడిపోవడానికి ప్రధాన కారకుల్లో ముఖ్యుడు కాంగ్రెస్తో అంటగాగి చీకటిలో చిదంబరం ఒప్పందంతో ఈ రాష్ట్రాన్ని విభజిస్తారా లేదా అని శాసనసభలో ప్రకటనలు చేసి ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు విజనరీ అని ఒక మాట అంటున్నాడు. దేనికి? ఆయన ఎదుగుదలకి, ఆయన అధికారం కోసం విజనరీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు. దానికి ఒక చక్కటి ఉదాహరణ ఏమిటంటే, రాష్ట్రాన్ని విభజించే సమయంలో శాసనసభలో ఒక చర్చ జరిగింది. ఆ చర్చలో కనీసం ఒక్క మాట కూడా మాట్లాడనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రాన్ని విభజించమని డిమాండ్ చేసి రాష్ట్ర ప్రయోజనాల గురించి కనీసం పల్లెత్తి మాట్లాడనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 2014లో నాకు అనుభవం ఉంది, ఈ రాష్ట్రాన్ని ఒక ప్రగతి పదంలో నడిపిస్తానని ప్రజల్ని మోసగించడానికి అనేకమైనటువంటి